వెల్కమ్ టు ద లెసన్ 4 ఆఫ్ కంప్లీట్ HTML అండ్ CSS కోర్స్ గైస్. ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదే మన క్రోమ్ డెవ్ టూల్స్ అన్నమాట. అండ్ ఈ క్రోమ్ డెవ్ టూల్స్ అంటే ఏంటి అండ్ దీని వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అయితే చూసేద్దాం. అండ్ అంతేకాకుండా CSS బాక్స్ మోడల్ గురించి కూడా నేర్చుకుందాం. మన ప్రీవియస్ లెసన్ లో మనం ఈ 3 బటన్స్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ 3 బటన్స్ ని మనం స్టైల్ చేయడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్ ని మనం రిఫరెన్స్ గా కూడా యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి కలర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ ట్వీట్ బటన్ ని చూడొచ్చు, ఆర్ ఈవెన్ మనం జాయిన్ బటన్ తో కూడా కంపేర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన టాస్క్ ఏంటి అంటే మనం ఏదైతే రిఫరెన్స్ గా యూజ్ చేసామో ఈ బటన్ కలర్స్ తో మనం మన బటన్ కలర్స్ ని కూడా మ్యాచ్ చేయాలి. సో ఇలా మ్యాచ్ చేయాలంటే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? మనకి డెవలపర్ టూల్స్ అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం మౌస్ లో రైట్ క్లిక్ చేయండి అండ్ లాస్ట్ లో మనకి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో దీని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి సింపుల్ గా డెవలపర్ టూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే టాప్ లో మనకి ఎలిమెంట్ సెక్షన్ లో మనం ఏదైతే బటన్స్ ని HTML యూజ్ చేసి క్రియేట్ చేసామో ఆ బటన్స్ ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నేను ఏ బటన్ మీద అయితే పాయింట్ చేస్తున్నానో ఆ పర్టికులర్ బటన్ మనకి లెఫ్ట్ సైడ్ యాక్టివ్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు మన టాస్క్ ఏంటి? మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని అయితే తెలుసుకోవాలి. సో ఈ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని తెలుసుకోవాలంటే టాప్ లో మనకి ఇక్కడ సెలెక్ట్ అన్ ఎలిమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటది. సో దీని మీద మనం సింపుల్ గా క్లిక్ చేద్దాం. అప్పుడు మనకి ఇది కొంచెం బ్రైట్ కూడా అవుతుంది అనమాట. అండ్ అప్పుడు మనం సింపుల్ గా ఏదో ఒక బటన్ ని టార్గెట్ చేయాలి. సో ప్రెజెంట్ మన ట్వీట్ గురించి తెలుసుకుందాం. సో దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ స్టైల్స్ లో మనకి ఈ ట్వీట్ బటన్ కి ఏవైతే సంబంధించిన స్టైల్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం బాటమ్ లో అయితే చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే కావాలి కాబట్టి సింపుల్ గా మనం ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుందాం. ఆర్ ఈవెన్ మనం ఇంకా ఏవైనా స్టైల్స్ ని తెలుసుకోవాలంటే వాటిని కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కాబట్టి సింపుల్ గా VS కోడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మన ట్వీట్ బటన్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఈ కలర్ ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం, VS కోడ్ ని మినిమైజ్ చేసేద్దాం అండ్ డెవలపర్ టూల్స్ ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ కొంచెం దీన్ని జూమ్ కూడా చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ రెండింటితో ఇప్పుడు కంపేర్ చేయొచ్చు. అండ్ కంపేర్ చేసే ముందు మన వెబ్సైట్ ని మనం రీఫ్రెష్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనకి ట్వీట్ కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా అయితే కలర్ మ్యాచ్ అయింది. అండ్ అలానే ఇప్పుడు మనం జాయిన్ బటన్ కూడా మ్యాచ్ చేయాలి. సో జాయిన్ బటన్ ని మీ ఓన్ గా మీరు చేంజ్ చేయండి. అండ్ ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అయితే చూసాం కదా. అండ్ దీంట్లో మనం టోటల్ గా 3 ప్లేసెస్ లో అయితే కలర్ ని చేంజ్ చేయాలి. ఒకటి బార్డర్ కలర్ ప్లేస్ లో, రెండోది టెక్స్ట్ కలర్ ప్లేస్ లో, మూడోది ఎప్పుడైతే మనం బటన్ ని హోవర్ చేస్తామో అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని కూడా సేమ్ కలర్ కి చేంజ్ చేయాలి. సో ఈ 3 ప్లేసెస్ లో మీరు చేంజ్ అయితే చేయాలి. అండ్ ఇది మీకు ఎక్సర్సైజ్ కూడా. అండ్ ఇప్పుడు మనం CSS బాక్స్ మోడల్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్ గా తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ ని ఒక బాక్స్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. అండ్ ఈ బాక్స్ లో మనకి అవుటర్ స్పేస్ ఎంత ఉంది అండ్ ఇన్నర్ స్పేస్ ఎంత ఉందని చెప్పడాన్ని మనం సింపుల్ గా బాక్స్ మోడల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ అవుటర్ స్పేస్ ఏదైతే ఉందో మనకి బటన్ కి దాన్ని మనం మార్జిన్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఏదైతే మనకి ఇన్నర్ స్పేస్ ఉంటుందో దాన్ని మనం ప్యాడింగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మనం ఆల్రెడీ ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ కి అవుటర్ స్పేస్ ని అయితే యాడ్ చేసాం. అండ్ దాన్ని మనం ఈ సబ్స్క్రైబ్ బటన్ లో ఉండే స్టైల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం మార్జిన్ రైట్ ని 8px అయితే చెప్పాం. సో మార్జిన్ ప్రాపర్టీ మనకి ఏం చేస్తుంది? మనకి అవుటర్ స్పేస్ ని యాడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 8px యాడ్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం 30px కి చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి సబ్స్క్రైబ్ అనే బటన్ కి రైట్ సైడ్ మనకి 30px స్పేస్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ స్పేస్ ని కూడా యాడ్ చేద్దాం. దానికోసం మనం మార్జిన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 20px అయితే చెప్దాం. అండ్ సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ స్పేస్ యాడ్ అయింది 20px అండ్ రైట్ సైడ్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి 30px స్పేస్ అయితే ఉంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఇంకా ప్రాపర్ గా చూడాలనుకుంటే ఇప్పుడు మనం డెవలపర్ టూల్స్ ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో డెవలపర్ టూల్స్ ని ఓపెన్ చేయడానికి మౌస్ లో రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయాలని మనం ఆల్రెడీ అయితే తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ బటన్ ని టార్గెట్ కూడా చేయాలి. దానికోసం మనం
ఈ సెలెక్ట్ అయిన ఎలిమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏవేవైతే దీనికి అవుటర్ స్పేస్ అలానే ఇన్నర్ స్పేస్ ఉంటుందో వాటంతటిని మనం ఇలా ఈ పర్టికులర్ బాక్స్ మోడల్ రూపంలో అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి స్టార్టింగ్ ఏముంది, మార్జిన్ ఉంది. సో ఎప్పుడైతే నేను మార్జిన్ ని పాయింట్ చేశానో మనకి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అది కూడా యాక్టివ్ అయింది. అండ్ మన అవుటర్ లో లెఫ్ట్ స్పేస్ ని ఎంత యాడ్ చేసాం, 20px. సో ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ లో అయితే చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి 20 అని చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మనం ఎంత యాడ్ చేసాం, 30px. ఇక్కడ మనం చూడొచ్చు ఈ 30px మనకి ఇక్కడ కూడా 30 లెక్క అయితే చూపించింది. అండ్ దీనికి మనం బార్డర్ అయితే యాడ్ చేయలేదు. సో బార్డర్ దీనికి మనం నన్ అయితే చేసాం. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో బార్డర్ ని మనం నన్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఐఫెన్ అయితే చూపిస్తుంది అనమాట. సో బార్డర్ అయితే మనకి సబ్స్క్రైబ్ బటన్ కి లేదు. అండ్ ఇన్సైడ్ మనకి ప్యాడింగ్ కూడా ఉంది. దీనికి మనం అసలు ఇన్నర్ స్పేస్ అయితే యాడ్ చేయలేదు. కానీ డిఫాల్ట్ గా మనకి లెఫ్ట్ 6px తీసుకుంది, రైట్ 6px తీసుకుంది, టాప్ మనకి 1 అండ్ బాటమ్ లో మనకి 1px అయితే తీసుకుంది. సో ఇది మనకి డిఫాల్ట్ గా అయితే బటన్ యాడ్ చేసుకుంటది అనమాట. దేని ద్వారా యాడ్ చేసుకుంటది, మనం ఏదైతే దీనికి హైట్ అండ్ విడ్త్ ని అడ్జస్ట్ చేస్తామో ఆ హైట్ అండ్ విడ్త్ నుంచి ఇదైతే మనకి ఆటోమేటిక్ గా తీసుకుంటది అనమాట. సో ఇప్పుడు మనం 93 ని దాంతో పాటు 6+6 ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 105 అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం విడ్త్ ని అయితే చూడొచ్చు. అలానే మనం 34 ని పైన 1 ని కింద 1 ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, హైట్ మనకి 36. సో ఇక్కడ మనం లెక్క అయితే మనకి సరిపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటి అని ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం అవుటర్ స్పేస్ గురించి అయితే తెలుసుకున్నాం, లైక్ ఇక్కడ మనం మార్జిన్ ని యూజ్ చేసి. అండ్ ఇప్పుడు మనం ఇన్నర్ స్పేస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇన్నర్ స్పేస్ కి మనం ఏం యూజ్ చేస్తాం, ప్యాడింగ్. దానికంటే ముందు మనం ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మనకి సబ్స్క్రైబ్, జాయిన్ అలానే ట్వీట్ అని 3 బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 3 మనకి డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి. సో ఈ 3 బటన్స్ కి మనకి హైట్ అయితే సేమ్ గా ఉంది, కానీ విడ్త్ అయితే మనకి డిఫరెంట్ గా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జాయిన్ బటన్ లో టెక్స్ట్ ని మనం సింపుల్ గా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎడిటర్ లోకి వచ్చేసి టాప్ కి స్క్రోల్ చేసి మన జాయిన్ బటన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా జాయిన్ మై ఛానల్ అని చెప్పాను అండ్ సింపుల్ గా సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఈ జాయిన్ అనే ఏదైతే బటన్ ఉందో దానిలో మనం టెక్స్ట్ ఇంక్రీజ్ చేసిన వెంటనే మనకి లోన్ ఉండే టెక్స్ట్ మొత్తం మనకి ఓవర్ఫ్లో అయితే అయ్యింది. ఇలా ఓవర్ఫ్లో ఎందుకు అయిందంటే మనం ఫోర్స్ఫుల్లీ ఈ బటన్ విడ్త్ ని హైట్ ని అయితే మనం ఫిక్స్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం జాయిన్ బటన్లు అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం విడ్త్ ని ఎంత యూజ్ చేసాం, 62px. అలానే హైట్ ని 36px. సో మనం ఏవైతే విడ్త్ అండ్ హైట్ ని యూజ్ చేసామో అవి మనకి అలానే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఫిక్స్డ్ గా అయితే ఉండిపోయాయి. సో మనకి బార్డర్ కలర్ అయితే చుట్టూ చూడొచ్చు. అండ్ ఏదైతే మనం లోన్ టెక్స్ట్ ఇంక్రీజ్ చేసామో అది మనకి ఫుల్ గా ఓవర్ఫ్లో అయితే అయ్యింది. సో దీన్ని మనం అవాయిడ్ కూడా చేయొచ్చు అనమాట. దేంతో అవాయిడ్ చేయొచ్చు, ప్యాడింగ్ ని యూజ్ చేసి. సో సింపుల్ గా ఇప్పుడు మనం హైట్ అండ్ విడ్త్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ ని సేవ్ చేసి రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా లోన్ అయితే మనకి టెక్స్ట్ అయితే సరిపోయింది. సో టెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది, కానీ టాప్ స్పేస్, బాటమ్ స్పేస్, లెఫ్ట్ అలానే రైట్ అయితే మనకి స్పేస్ లేదు. సో ఇప్పుడు మనకి ప్యాడింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది, ఇన్నర్ స్పేస్ ఇవ్వడంలో అయితే హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేసి ఇన్నర్ స్పేస్ ని కూడా యాడ్ చేద్దాం. సో సింపుల్ గా ఇప్పుడు మనం ప్యాడింగ్ లెఫ్ట్ ని యూజ్ చేసి ఒక 16px చెప్దాం. అలానే మనం ప్యాడింగ్ రైట్ ని యూజ్ చేసి ఇంకో 16px అయితే చెప్దాం. సో మనం లెఫ్ట్ అండ్ రైట్ స్పేస్ ని అయితే యాడ్ చేసాం. సో ఫైల్ ని సేవ్ చేసి రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ స్పేస్ అయితే యాడ్ అయింది. అండ్ దాంతో పాటు టాప్ అండ్ బాటమ్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ టాప్ ని యూజ్ చేసి ఒక 10px చెప్దాం. అలానే మనం ప్యాడింగ్ బాటమ్ ని యూజ్ చేసి ఒక 10px అయితే చెప్దాం. అండ్ సింపుల్ గా మనం ఫైల్ ని సేవ్ చేసి రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇన్నర్ స్పేస్ అయితే ప్రాపర్ గా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం జూమ్ కూడా చేద్దాం. సో జూమ్ చేసినట్లయితే మన సబ్స్క్రైబ్ బటన్ కంటే మన జాయిన్ మై ఛానల్ అనే బటన్ అయితే మనకి సైజ్ కొంచెం పెద్దదిగా అయితే ఉంది. ఇలా ఎందుకు పెద్దదిగా ఉందంటే ఫస్ట్ మనం దీని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హైట్ ని అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో లోన మనకి హైట్ 34 ఉంది అండ్ ప్యాడింగ్ 1 కింద 1 కలిపి 36 మనకి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ దీని మీద పాయింట్ చేసి జాయిన్ కూడా టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి బాటమ్ ప్యాడింగ్ 10 ఉంది, టాప్ ప్యాడింగ్ 10 ఉంది. సో రెండు కలిపితే మనకి 20 అండ్ లోన మనకి 16.0 ఉంది, అంటే 16 అనుకోవచ్చు. సో మనకి 36 అయితే సరిపోయింది. కానీ ఎందుకు మనకి పెద్దదిగా ఉంది జాయిన్ అనే బటన్ మనకి,
ఎందుకంటే దీనికి బార్డర్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం చూడొచ్చు చుట్టూ మనకి బార్డర్ అయితే ఉంది. కానీ సబ్స్క్రైబ్ బటన్ మనం చూసినట్లయితే బార్డర్ మనకి 0 అన్నమాట దీనికి. ఈ బార్డర్ ను మనం జాయిన్ బటన్ కి అయితే ప్రీవియస్ గా యాడ్ చేసాం. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి బార్డర్ విడ్త్ అని మెన్షన్ చేసి 1px అయితే యాడ్ చేసాం. సో బార్డర్ కూడా మనకి బాక్స్ మోడల్లో ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంటదన్నమాట. సో ఇది మనకి 1px ఉంది కాబట్టి దీనికంటే మనకి ఈ పర్టికులర్ బటన్ కొంచెం హైట్ గా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రెండింటిని ప్రాపర్ గా అడ్జస్ట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇప్పుడు మనం బార్డర్ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ప్యాడింగ్ టాప్ ని బాటమ్ ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో 10 ని మనం 9 కి చేంజ్ చేద్దాం. సో ప్యాడింగ్ టాప్ ని తగ్గించాం అండ్ ప్యాడింగ్ బాటమ్ ని కూడా 9px కి తగ్గిద్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేసి వెబ్సైట్ ని రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి రెండు అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అండ్ మన కంటెంట్ కూడా ప్రాపర్ గా అయితే మన బటన్లు అయితే అడ్జస్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ 2 బటన్స్ ను కూడా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ బటన్ కూడా చేంజ్ చేద్దాం. సో ఏం చేద్దాం అంటే దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం అండ్ ఇప్పుడు మనం టాప్ కి వెళ్ళి ఇక్కడ నుంచి హైట్ ని ఈ విడ్త్ ని రిమూవ్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి ఇప్పుడు కొంచెం చిన్నదిగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టాప్ ని 10 కి చేంజ్ చేయాలి అండ్ దీన్ని కూడా 10 కి చేంజ్ చేయాలి అండ్ సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇక్కడ మనకి బార్డర్ ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు మనం 1 అయితే యాడ్ చేసేసాం అనమాట. సో రెండు మనకి ఎగ్జాక్ట్ గా అయితే సరిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైకి స్క్రోల్ చేసి సబ్స్క్రైబ్ బటన్ కి ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేద్దాం. సో సబ్స్క్రైబ్ ఛానల్ అని చెప్పి ఇప్పుడు మనం సింపుల్ గా సేవ్ చేద్దాం అండ్ రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి టెక్స్ట్ అయితే ఓవర్ఫ్లో అవటం లేదు. సో మనం ఎంతైతే టెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తున్నామో దీంట్లో అంతే మనకి లాన్ కూడా ప్రాపర్ గా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే బటన్ మనం ఫిక్స్డ్ అయితే చేయలే కాబట్టి. ఈ విధంగా మనం విడ్త్ ని హైట్ ని ప్లేస్ లో మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీనిలో మనకి టోటల్ గా ఏమేమి ఉంటాయి, స్టార్టింగ్ మనకి మార్జిన్ ఉంటది అంటే అవుటర్ స్పేస్, తర్వాత మనకి బార్డర్ స్పేస్ ఉంటది, దాని తర్వాత మనకి ప్యాడింగ్ ఉంటది అంటే మన ఇన్నర్ స్పేస్ అనమాట. అండ్ దాంట్లో మనకి కంటెంట్ స్పేస్ అయితే ఉంటది అనమాట. ఇది మనకు ఒక బాక్స్ మోడల్ అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అయితే తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం మన కంటెంట్స్ ని కూడా సింపుల్ గా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేద్దాం ప్రీవియస్ లోకే. సో మనం దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో సేవ్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనకి మళ్ళీ మనం ఫస్ట్ దీనికైతే వచ్చేసాయి. అండ్ మనకి రిమైనింగ్ ఏముంది, మనకి రిమైనింగ్ మన ట్వీట్ అనే బటన్ అయితే ఉంది. సో ఈ ట్వీట్ బటన్ ని మీరు విడ్త్ అండ్ హైట్ ని రిమూవ్ చేసి దీనికి మీరు ప్యాడింగ్ ని యాడ్ చేసి దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఎలా చేసామో అలానే. అండ్ ఇప్పుడు మనం టాప్ లో మనకి మార్జిన్ అయితే ఉంది కదా వీటికి. సో ఇక్కడ మనం మార్జిన్ లెఫ్ట్ ని రిమూవ్ చేసేద్దాం అండ్ మార్జిన్ రైట్ ని ప్రీవియస్ గా 8px కి చేంజ్ చేసి సింపుల్ గా ఇప్పుడు మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ మన బటన్స్ అయితే నీట్ గా అడ్జస్ట్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా CSS బాక్స్ మోడల్ అయితే నేర్చుకున్నాం. ఏదైతే మనకి అవుటర్ స్పేస్ ఉంటుందో దాన్ని మనం మార్జిన్ అని చెప్పాం. అండ్ ఏదైతే మనకి ఇన్నర్ స్పేస్ ఉంటుందో దాన్ని మనం ప్యాడింగ్ అని అయితే చెప్పాం. అండ్ దాంతో పాటు మనకి బార్డర్ కూడా ఉంటుంది. అండ్ ఎండింగ్ లో మనకి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ సొల్యూషన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.